సాంబార్ సరిపోదు. చిన్నగరా చాలు. సాంబార్ ఏనండి? అతయ్య నీ చేతి సాంబార్కి ఎదురులేదు పో. చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయి. చిన్నప్పుడు భలే ఎంజాయ్ చేసేవాళ్ళం కదరా. కదా ఈడైతే చిన్నప్పుడు ఆస్ట్రోనాట్ అవుతానని వాడు మామయ్య. ఈడు మాత్రం దక్కుతున్నాడండి. చిన్నప్పుడు ఏమవుతుంటే దివ్యకి ఎదవా నీకెన్నిసార్లు చెప్పారా తినేటప్పుడు మాట్లాడకూడదు, గొంతుకి అడ్డం పడిపోతుంది తినేది. మొదట మాట్లాడింది మీరే కదా నాన్నగారు. వదవా నేను పెద్దవాడిని, అన్నం తింటూలో ఎక్స్పీరియన్స్ ఉంది. నువ్వు చిన్నపిల్లవాడివి, నీ గొంతుకి అడ్డం పడుతుంది, నువ్వు చేస్తావు. మౌనంగా తిను, మౌనంగా తినరా, మౌనంగా తినాలి. రేయ్ ఇంకొకసారి మా ఇంటి ముందు కనపడ్డావంటే ఇంకెప్పుడు కనపడకుండా చేస్తాను. ఏంట్రా మీ మావ కనబడకుండా చేస్తానంటున్నాడు? ఏ మామ ఈ మధ్య కొత్తగా మ్యాజిక్ నేర్చుకునేవా ఏంది? ఎదవే కాదు, ఏ విధవా నా కూతురికి చూసినా వాడు తాడ తీస్తా. మామయ్య నిన్ను కాదు, ఒక విధవతో మాట్లాడుతున్నాను. ఓ ఎదవల గురించా? సత్య మీ నాన్న పిలుస్తున్నాడు రా. ఏంటన్నా పిలిచారా? అరే నువ్వు వెదవ్వా కాదు, నువ్వు వెదవ్వా కాదా, నీ గేమ్ నువ్వు వాడుకో. ఓకే రే సత్య ఇట్రారా. ఎవడు రాడు మామయ్య ఎందుకని టెన్షన్ పడుతున్నాడు? మహేష్ అని చెల్లి క్లాస్మేట్ ఎరా. మనిషి మంచోడే గానీ కలరే కొంచెం తక్కువ అన్నమాట. మనమే మాట్లాడుకోవాలరా కలర్ గురించి. ఆడ ఫోటో ఉంటే చూపి. ఇన్స్టాగ్రామ్. వీడికి ఎంత ధైర్యం ఉంటే మన ఇంటి ఆడపడుచుకెళ్ళి అయినేస్తారా? ఏం చేయాలో చెప్పు. బట్ వై సే వై సే వేసేద్దామా? వేసేద్దాం 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 అంతే. నువ్వు నంద అయితే నేను బద్రీనాథ్ అయితే ఏంటి? రే సంజు బండపరా ఆపో. నా కొడక నిన్ను చెల్లె కావరా నీకు? బావా నాకు అర్థమైపోయింది బావా, మీరు నన్ను కొట్టేదానికి వచ్చారు. కానీ నేను ఏ రోజైనా దివ్యతో మిస్బిహేవ్ చేసినా బావా? జెన్యూన్ గా లవ్ చేస్తానా బావా? ఎవడ్రా నీకు బావా? సత్యారా సత్యారా. నువ్వు సత్య అయితే నేను విట్టా మహేష్ విట్టా అయితే తట్టానని నేను. వదులు వదులు. కూర్చో కూర్చో కూర్చో. అరుస్తావు ఎందుకురా? పక్కనే ఉన్నాడుగా. గాన్ మ్యాడ్. నువ్వు ఫోన్ తీరా. ఫోన్ తీ. ఈ అమ్మాయిని చూడు. నాకు ఆ అమ్మాయి వద్దన్నా, నాకు వాడి చెల్లెలే కావాలి. ఇట్రా. నీ గురించి ఎవడు అడిగాడు రా? నాకు ఈ అమ్మాయి నచ్చింది. నీకు తను తెలుసా? అన్నా ఈ అమ్మాయి వద్దన్నా, పక్కనుండే అమ్మాయిలు చూడు, మేకప్ వేసుకొని ఎంత అందంగా ఉండారో. కావాలంటే వాళ్ళలో ఎవరో ఒకటి సెట్ చేస్తా. ఈ అమ్మాయి వద్దన్నా. నేను చెప్పేది కూడా అదేరా. పక్కన ఉన్న అమ్మాయిలు చూడు, అంతంత మేకప్ వేసుకుని విచిత్రమైన హెయిర్ స్టైల్ వేసుకుని చాలా ఫేక్గా ఉన్నారా. కానీ ఈ అమ్మాయిని చూడు, చాలా న్యాచురల్ గా మేకప్ లేకుండా స్వీట్ స్మైల్ తో చాలా రియల్గా ఉంది. ఈ కాలంలో మంచి మనుషులు దొరుకుతారా దొరకరా నాకు తెలియదు, కానీ రియల్ పీపుల్ దొరకడం చాలా కష్టం. దొరక్క అలాంటి ఒక అమ్మాయి కనిపించింది. మరి ఆ అమ్మాయిని పరిచయం చేసుకోవాలా వద్దా? ఈ ఒక్క ఫోటోలో నీకు అంత కనపడిందా? దండం స్వామి నీకు. కానీ మొన్నలో మన మాట ఒకటి చెప్తాండా, ఆ అమ్మాయి పెద్ద రౌడీ అన్నా. రౌడీల్ని డీల్ చేయడంలో మన స్పెషలిస్ట్ కదరా. అమ్మాయి పేరేంటి, ఏం చేస్తుంటది, ఎక్కడుంటది? మన వైపే చూస్తుందిరా. అసలు సత్య 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 ఏంటి మేడం వద్దు మేడం. మేడం హ్యాండ్స్ అప్ హ్యాండ్స్ అప్ మేడం హ్యాండ్స్ అప్. మీరెవరు? మేము ఎవరంటే మేడం మేము ఫ్యాన్స్ మేడం. ఫ్యాన్స్ నాకు ఫ్యాన్స్ ఏంటి? ఇందాక బైక్ రేస్ లో మీరు ఇద్దరు ఓవర్టేక్ చేసుకెళ్లారు కదా, మీ చేతిలో ఓడిపోయింది మేమే మేడం. కానీ నాకన్నా బైక్ ఒక అమ్మాయి రైడ్ చేయడం చూసి మీకు పెద్ద ఫ్యాన్ అయిపోయానని చెప్దామని వచ్చా. అలా అయితే చాలా మంది ఉన్నారనుకో. మీరేమనుకోపోతే ఒక 2 minutes కూర్చుని మాట్లాడుకుందాం. ఆయాసంగా ఉంది.
ఏం మాట్లాడాలి? అంటే మేడం పాపం అబ్బాయిని ఎందుకలా కొట్టారని. చూడండి, నేను హాకీ ప్లేయర్ని. నా ఫోకస్ అంతా నా గేమ్ లో ఉండాలి. మార్నింగ్ ఓ సెషన్, ఈవినింగ్ ఓ సెషన్, ప్రాక్టీస్కి వెళ్తాను. చదవటానికి టైం ఎక్కడ ఉంటుంది? వాడు ఇక్కడ ఉన్నాడు, ఎద్దవా. వాడి పేరు విష్ణు, కాలేజ్ టాపర్. వాడు లవ్ లో పడి చదువుకోకుండా రావటం వల్ల నేను వాడి పేపర్ కాపీ కొట్టినందుకు ఫెయిల్ అయ్యాను. అందుకే వాడిని చిత్త కొట్టాను. గ్రేట్ 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 గ్రేట్. రేపు నాకు ఇంకో ఎగ్జామ్ ఉంది. అది ఎలా ఎలా పాస్ అవ్వాలో అర్థం కావట్లేదు. మేడం మీరు కాస్త శాంతించండి మేడం. ఊరికే స్టిక్ ఎత్తేస్తారు ఎందుకు? కూర్చోండి కూర్చోండి చెప్తా. ఇంతేనా? రేపు మీరు ఎగ్జామ్ రాస్తున్నారు, పాస్ అవుతున్నారు, పాస్ అయ్యేటట్టు నేను చూసుకుంటా. నువ్వా? మేడం చరిత్రలో ఫ్యాన్స్ నమ్మడం అసలు మోసపోయిందే లేదు. మేము ఇందులో స్పెషలిస్ట్, ట్రస్ట్ మీ. అత్తలేని కోడలు ఉత్తమరాలు, కోడలేని అత్త గుణవంతురాలు. ఏంటే గతిలేని అమ్మకి గంజే పానకం అంట. సంబంధం లేకుండా మాత్రం ఏంట్రా? మరి నువ్వు మాత్రం సంబంధం మాడుతున్నావా? అసలు చదువుకి మనకి సంబంధం ఉందా? అమ్మాయి ఎలా పాస్ చేయంతోరా? అదంతా నాకు తెలీదురా. ఆ అమ్మాయి నాకు నచ్చింది, తనకి మాట ఇచ్చా, తను పాస్ అవుతుంది. అంటే ఇప్పుడు సార్ అమ్మాయిని చదివించేసి పాస్ చేంజ్ చేస్తారనమాట. ఒరే ఈ ఐడియాతో బాగుందిరా. అంటే ఇప్పుడు అమ్మాయిని చదివించేసి పాస్ చేంజ్ చేస్తావా? స్లిప్పులు తెచ్చావా? సార్ ఒట్టు సార్, నాకేం తెలియదు సార్, నిజంగా సార్. నీకేం తెలియదని నాకు తెలుసు, అందుకే తీసుకో, చూసుకో, రాసుకో, పండగ చేసుకో. మాయా ఏంట్రా? అసలు నేను జ్ఞానం ఎందుకు వచ్చినా తెలుసా? ఒట్టు నాకు తెలియదురా. నేను ఎలాగైనా దివ్యాన్ని పెళ్లి చేసుకుని, అమ్మా అమ్మా అన్ఫార్చునేట్లీ నేను ఇక్కడ ఇంకో అమ్మాయిని చూసి తన్నే ప్రేమించి పెళ్లి చేసుకొని ఫిక్స్ అయిపోయాను మామయ్య. అమ్మా. తను ఎగ్జామ్స్లో పాస్ అయితే తప్ప నన్ను పెళ్లి చేసుకుని అంటుంది మామయ్య. మీ కాలేజ్ స్టూడెంటే. ఎగ్జామ్ లో పాస్ అయితే నిన్నే పెళ్లి చేసుకుంటుందా? నీ మీద ఒకటి మామయ్య. అమ్మా. నా మీద కూడా ఒకటి మామయ్య. అమ్మా. ఏంటి బాబు? అమ్మాయి బుక్ పెట్టి రాస్తుంది సార్. అవన్యా తాచి తాచి. ఎక్కడ బాబు? అదిగోండి సార్. ఏది బాబు? అది ఇక్కడే ఉండాలి సార్. ఎక్కడ బాబు? ఏంటి నీ గుళ్ళు? ఈ రాత్రులేదో నువ్వు రాసుకో బాబు, రాసుకో. మళ్ళీ చూసి రాసుకో. ఓకేనా? హాయ్ 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 హాయ్. అరే ఏయ్, ఇక్కడికి ఎందుకు వచ్చావు? మా కోచ్ చాలా స్ట్రిక్ట్. ఎవరు పడితే వాళ్ళు లోపలికి వస్తే తంతారు. ఏం పర్లేదు, ఇంత కష్టపడి పాస్ చేయించగా థ్యాంక్స్ అని చెప్పొచ్చుగా. నేను చెప్పను. ఆ? ఏ? నేనంటే నీకు ఇష్టం. నాకు లైన్ వేస్తున్నావు కాబట్టి ఇదంతా చేస్తున్నావు. ఏదో సోషల్ సర్వీస్ చేస్తున్నట్టు బిల్డప్ వేసావేంటి? హా? అబ్బా హలో 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 మేడం, అంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. నీ మీద నాకు అలాంటి ఇంట్రెస్ట్ ఏం లేదు మేడం. నేను రాజాలో వెంకటేష్ గారి టైప్. దూరం నుంచి నీ సక్సెస్ నా ఫ్రెండ్ లా చూసి హ్యాపీ ఫీల్ అయిపోతా. అబ్బా అబ్బా, నిన్న ఫ్యాన్ అన్నావు, ఈ రోజు ఫ్రెండ్ అంటున్నావు, రేపు ఇంకేమంటావు? చూడలా, ఏ రిలేషన్షిప్ లో అయినా అప్గ్రేడ్ ఉండాలి కదా. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. నిన్న ఫ్యాన్, ఇవాళ ఫ్రెండ్, రేపు ఏంటో ఎవరికి తెలుసు. చూద్దాం. అది నా నెంబరే, ఫ్రెండ్ అని సేవ్ చేసుకో. London Bridge is
falling down, London is just falling down, my... నువ్వా? అయినా ఎందుకు బ్రో ఇటు వచ్చినావు? రాత్రి నువ్వు కల్లోకి వచ్చినావు బ్రో. అట్టే చూసిపోదావు వచ్చుండా. ఊరుకో బ్రో, జోకులు అయ్యాకు. నువ్వు వచ్చింది ఆ లావణ్య కోసం అని నాకు తెలుసులే. మరి నీకు తెలుసుంటే ఎందుకు అడుగుతుండావు? యాడుండదు సూపిపా. కానీ ఒక కండిషన్, నువ్వు నా లోకి హెల్ప్ చేస్తాను మాటిస్తాను, నేను నీ లోకి హెల్ప్ చేస్తాను. మరి అంత సెల్ఫిష్గా ఉండదు. నిన్నే గుడ్ మార్నింగ్ సార్. యూ గైస్ క్యారీ ఆన్. ఓకే సార్. ప్రాక్టీస్ రాకుండా ఇక్కడేం చేస్తున్నావు? అంటే సార్ అది నేను ఇతను కజిన్ సార్. కజిన్ సార్. పోలికలు చూస్తా లేవే. అంటే సార్ అది నేను అర్ధరాత్రి పుట్టా సార్, మనోడు తెల్లవారుజామున పుట్టా. కరెక్ట్ సార్. సార్ మనోడు వాళ్ళ ఊర్లో పెద్ద బాడీ బిల్డర్ సార్. కజిన్ చూపించు. అయ్యో కజిన్ ఇట్లా కాదు, ఇట్లా. ఓ ఇదా సార్? మా ఊళ్ళోనే పెద్ద బాడీ బిల్డర్ సార్. అవును సార్, పెద్ద బాడీ బిల్డర్ సార్. ప్రాక్టీస్ లేక మజిల్స్ కొంచెం వీక్ అయ్యాయి సార్, అందుకే కనపడడం లేదు. మీరు ఒక 2 రోజులు పర్మిషన్ ఇచ్చినారంటే. అంటే 2 రౌండ్లు తిరిగితే బాడీలో ఉన్న కొవ్వంతా కరిగిపోతుంది సార్. అది మీరు ఒప్పుకుంటేనే సార్, మీరు వద్దంటే వద్దు. ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ట్రాక్ మీద మాత్రమే పరిగెత్తు. ఓకే సార్. చేద్దాం. ఓ సారీ. 15 రౌండ్స్ డైలీ. ఓకే సార్. కమ్. రా మా ఎలా తెలుసా? ఇలా పట్టుకొని ఇలా కొట్టాలి. అలా వెళ్ళానుకో, కోచ్ చెప్పించేయండి. అరే బెట్టా, ఎవరైతేను? మా కజిన్ సార్. కోచ్ పర్మిషన్ తీసుకున్నా. కోచ్ పర్మిషన్ తీసుకుని సరిపోద్దా? గ్రౌండ్ ఇన్ఛార్జ్ ఇక్కడ నా పర్మిషన్ తీసుకోవాలి. బ్రో చూసారా? గ్రౌండ్ ఇన్ఛార్జ్ బ్రో. గుడ్ మార్నింగ్ చెప్పి వాడికి అదే కావాలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెళ్ళి మంచి రౌండ్ వేసుకోండి. సార్ నెత్తి మీద కాకిరేట పడినట్టుంది, చూసుకోండి. ఎవడ్రా వాడు? చిన్నపిల్లలను పట్టుకుని భయపడుతున్నాడు. వాడు చూడ్డానికి కింకాంగ్లో ఉంటాడు కానీ కుంఫు పండా టైపు. నా ఫ్రెండ్ సార్, పేరు సన్నీ లియోని. బాయ్ సార్. బాయ్ సన్నీ. రే విట్టా, 2 more rounds. ఓకే. సన్నీ లియోని ఎవరో తెలియనంత అమాయకత్వమా? ఈ గ్రౌండ్ వెనకాల స్కూల్లో పీటీ మాస్టర్. స్కూల్ గ్రౌండ్ లేదంటే మన కోచ్ ఈ గ్రౌండ్ వాడుకొని పర్మిషన్ ఇచ్చాడు. యువర్ కోచ్ హ్యాస్ ఎ బిగ్ హార్ట్. అవునవును. అక్కడికి వచ్చిన జస్టిన్ బీబర్ ఎవరు బాస్? వాడా పేరు ఆసిఫ్. 2 ఏళ్ల కింద బెంగళూరు నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చాడు. డిస్ట్రిక్ట్ వైస్ కెప్టెన్. కోచ్కు పిట్టు. కానీ మన కోచ్ కన్నా వాడు ఎక్కువ బిల్డప్ కొడతాడు. మనం అంటే వాడికి చుచ్చు. ఆసిఫ్ భాయ్ జస్టిన్ బీబర్ అంటున్నాడు. బ్రో బస్సు ఏడ్పించడానికి లోలో ఎవరంటే ఎవరికి చుచ్చు అని చూద్దామని. బ్రో లావణ్య బ్రో. ఇది కొమ్మ తీసుకో. దా బ్రో వద్దు బ్రో. నువ్వెందుకు బ్రో టెన్షన్ పడతావు? ఇప్పుడు మన ఫ్యాన్ కాదు, ఫ్రెండ్. హలో. గ్రౌండ్ లో ఏం చేస్తున్నావు? పొద్దు నుంచి 3 సార్లు కాల్ చేస్తే 4 సార్లు మెసేజ్ చేశా, ఏ రిప్లై రాలా. అదే వై? టెల్ మీ వై. ఫ్రెండ్స్ ఇలాగే చేస్తారా? ఫ్రెండ్ కాబట్టి ఇంత కాన్ఫిడెంట్గా అడగడానికి వచ్చాను. అదే నాకు నీ మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఉండింది అనుకో, నువ్వు ఫీల్ అవుతావేమో, మాట్లాడడం మానేస్తావేమో టెన్షన్ పడిపోయేవాడిని. ఫ్రెండ్షిప్లో ఉండే మజా వేరే. ఈ మోడ్లో దేర్ ఇస్ ఎ సాంగ్ యో. విట్లాపురం మహేశ్వరరావు. తాత నీకు ఎన్నిసార్లు చెప్పినా కాల్ మీ విట్టా, మహేష్ విట్టా. పోరా, మా నాన్న పేరు నా పేరు కలిపి పెట్టానురా నీకు. నేను అలాగే పిలుస్తాను. మీ తాతయ్య? అవును బ్రో, దాడ విగ్రహం ఉండలే చిట్టుబాబు గారు. ఆయన జనరేషన్ లో లాస్ట్ పీసు 18 నాట్అవుట్. ఆయనకు మంచి ఫ్రెండ్ కూడా. హాకీ ఆడతావు తాత నువ్వు? నేను హాకీ ప్లేయర్ని బాబు. అయ్య బాబోయ్ బ్రో, ఏం అడగకూడదు అదే అడిగినావు బ్రో. అలాంటి మహానుభావుడు తిరిగిన గ్రౌండ్లోనే నుంచునే మాట్లాడుతున్నావు నువ్వు, తెలుసా? పిలుస్తున్నారు తాత. హలో యాంగ్రీ బర్డ్, డ్రాప్ చేయమంటావా? ఫ్లర్ట్. అరే ఫ్లర్ట్నే, కానీ ఎదవనైతే కాదు. ఓకే. సరే, నీకు నేనంటే ఎందుకు ఇష్టం? చూడా, ప్రతి మనిషిలో 2 ఉంటారు. ఒకడు ప్రపంచం మొత్తానికి పరిచయమైనడు, ఇంకోడు మనకి మాత్రమే పరిచయమైనడు. నిన్ను కలిసిన ప్రతిసారి నాలో 2 బయటకు వచ్చేస్తున్నాడు. అండ్ వాడంటే నాకు చాలా ఇష్టం. సో
ప్యూర్ సెల్ఫిష్ రీజన్స్. చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, అబ్బాయిల్ని నమ్మొద్దు జాగ్రత్తగా ఉండాలని చెప్తారు. నీలాంటి వాళ్ళ వల్లే. లవ్ లవ్ నాలాంటి అబ్బాయిల్ని చూడగానే డౌట్ వస్తుంది, చూడగా నమ్మకం వస్తుంది. మళ్ళీ అయ్యో రామా అప్పుడే సెంచుగాడు చెప్పాడు నువ్వే ఫీల్ అవుతావు. ఏంటి నేను ఓఎన్ ప్రతిసారి నువ్వు నన్ను చూస్తావే, ఆ 3 సెకండ్లో నీ ఫుల్ అటెన్షన్ నా మీదే ఉంటుంది. ఆ ఫీలింగ్ ఉంటుంది. బియర్ తాగుతావా? అలాంటి అలవాటు మనకి లేవు. అవునా? నేను ఎప్పుడో ఒకసారి తాగుతా. ఈసారి నువ్వు కంపెనీ ఇస్తావేమోనని అడిగాలే. ఇట్స్ ఓకే. బియర్ భార్యతో చేస్తారు కదా, హార్ట్కి చాలా మంచిదంట. గూగుల్లో కూడా చదివాను. ఐ స్టార్ట్ టుడే. లవ్ ఇంతకన్నా స్పాంటేనియస్గా అబద్ధం చెప్పడం నాకు రాదు. థ్యాంక్ యూ. సడన్గా ఇవాళ బియర్ సిట్టింగ్ పెట్టేవేంటి? ఏదైనా ప్రాబ్లమా తొక్క ఎక్కేసింది నాకు. పొద్దున్నుంచి కన్ఫ్యూషన్, అందుకే సెకండ్ బియర్. సరే, మా అమ్మ నాన్న వచ్చే టైం అయింది. వాట్? వెళ్దాం పదా. వెయిట్ అంటే ఇంట్లో ఎవరు లేరా? లేరు. మా నన్ను ఎందుకు నిచ్చినకున్నావు? మెట్లకి వచ్చేవాడిగా. నువ్వు నా కోసం పైకి ఎక్కుతావో లేదోనని చూశాను. పర్లేదు, బాగానే కష్టపడ్డావు. నీకు నా మీద ఏ ఇంట్రెస్ట్ లేదా? నీకు నా మీద ఏ ఇంట్రెస్ట్ లేదా? లేదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. కళ్ళు తెరవ్వా? నేను కళ్ళు తెరిస్తే నువ్వు పైకి వెళ్ళలేవు. గో